ఆ రోజు సల్మాన్ ఖాన్ తో ఈ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు హమ్ సాత్ సాత్ హై అనే సినిమా టైంలో. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు 4th యాంగిల్ గురించి చెప్తున్నా. ఇది ఏ సినిమాకి ఏ స్క్రీన్ ప్లేలో ఏ పర్టికులర్ లాక్ ఏ పర్టికులర్ మలుపుకి తీసిపోయి ఉండదు. ముంబై పోలీస్ ఇవాళ తెల్లవారుజామున బాండ్రా వెస్ట్ లోని ఫార్చ్యూన్ టవర్స్ బిల్డింగ్ కి వచ్చి 4 టీమ్స్ గా డివైడ్ అయ్యి 4 యాంగిల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కారణం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు ఆయన లీలావతి హాస్పిటల్లో ఉన్నారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ అండ్ డంగే ఆయనకి న్యూరో సర్జరీ ఒకటి పర్ఫామ్ చేసి ఆ సర్జరీ అయిపోయింది. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ నడుస్తుంది నెక్ దగ్గర. మనందరికీ తెలిసినట్టు ఆయన యాక్టర్ కదా, రకరకాల షూటింగ్లు కదా వెళ్ళాలి. ఇక్కడ ఏదైతే ఇంజరీ జరిగిందో దాన్ని కవరప్ చేయడానికి జరిగే సర్జరీ అది. 6 సార్లు అతన్ని కత్తితో పొడిచారు అతని సొంత ఇంట్లో. ఆయన్ని పొడవాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ముఖ్యంగా ఇంటి వాచ్మెన్. నా కళ్ళతో నేను ఎవరిని లోపలికి రావడానికి నేను చూడలేదు, నేను రాత్రంతా లేచే ఉన్నానని బల్లా గుద్ది మరీ చెప్తున్నాడు ఆయన. ఇన్ఫాక్ట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి పోలీసులు ఒక 2-3 అవర్స్ బ్యాక్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒక్క ఫోర్స్డ్ ఎంట్రీ కూడా లేదు ఆ పర్టికులర్ బిల్డింగ్ లో. దట్ బిల్డింగ్ ఇస్ ఫార్చ్యూన్ టవర్స్. ప్రియాంక చతుర్వేది గారు యూబీటీ ఎంపీ, ఆవిడ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ. అది ఆవిడ ఏమంటారు, బాబా సిద్దికీ గారి హత్య జరిగి కొన్ని నెలలు కూడా కాలేదు, ఓపెన్ గా లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కి కాల్ చేసి మరీ థ్రెట్స్ ఇస్తుంది. ఇలాంటి టైంలో సైఫ్ అలీ ఖాన్ కి ఇలా జరగడం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే, ఇది కోఇన్సిడెన్స్ కాదు అని ఆవిడ అంటున్నారు. देख रहे हैं किस तरीके से सेलिब्रिटीज पे अटैक हो रहे हैं, चाहे वो सलमान खान जी हो, चाहे वो बाबा सिद्दीकी जी का मर्डर हो, और अब सैफ अली खान जी को लेकर उनको स्टैप किया और वो अभी लीलावती की सर्जरी जारी. ఇన్ఫాక్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉన్నారు, హౌస్ హెల్ప్స్ తో సహా. అండ్ నిన్న రాత్రి అర్ధరాత్రి 2:30కి ఎగ్జాక్ట్ గా ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న 4 యాంగిల్స్ ఏంటి, ఈ పర్టికులర్ వీడియోలో క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నేను వెతికే ప్రతి యాంగిల్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే. పబ్లిక్ డొమైన్ లో అఫీషియల్ సోర్సెస్ నుంచి తీసుకున్నది మాత్రమే. మన వీడియోస్ లో మీకు స్పెక్యులేషన్స్ కనబడవు. నేను కూడా చాలా న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాను సైఫ్ అలీ ఖాన్ గారికి చాలా సీరియస్ గా ఉంది, ఆయనకి ప్రాణాపాయ స్థితి ఉందని రాస్తున్నారు. అదంతా నిజం కాదు. అది నిజంగా అక్కడ ఏం జరిగిందో ఇవాళ మనం మాట్లాడదాం. అందరికీ అర్థమయ్యే విధంగా 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా ఈ మ్యాటర్ మొత్తాన్ని. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎల్డర్ పీపుల్ ఉన్నారు, రెగ్యులర్ న్యూస్ ఛానల్స్ నుంచి మన ఛానల్ కి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, నా సైడ్ నుంచి రోజుకి ఒక వీడియో కన్ఫర్మ్ గా మీ దగ్గరకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా, లెట్స్ గో. ఫస్ట్ అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్తా. స్నిఫర్ డాగ్స్ నుంచి, ఫారెన్సిక్ టీమ్స్ నుంచి ఎంప్లాయీస్ ని పోలీసులు అఫీషియల్ గా పట్టుకొచ్చి ఎవరైతే ఇంట్లో పనిచేస్తున్నారో హౌస్ హెల్ప్స్ నుంచి, మెయిడ్స్ నుంచి, వర్కర్స్ నుంచి, కుక్స్ నుంచి, బాడీ గార్డ్స్ నుంచి అందరి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి మేజర్ రీజన్ ఒకటే, ఆ ఇంట్లోకి అర్ధరాత్రి బయట నుంచి ఎవరైనా ఒక లోపలికి వచ్చినట్టు ఎక్కడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేదు, సీసీటీవీ లేదు, అటు వాచ్మెన్ నేను కూడా చూడలేదని చెప్తున్నాడు. అసలు ఈ పాయింట్ వరకు ఎలా వచ్చింది అండ్ మీకు డైరెక్ట్ గా చెప్పాల్సి వస్తే మనం కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి. వెడ్నెస్డే అయిపోయింది, థర్స్డే అర్ధరాత్రిది, అరౌండ్ 2 అవుతుంది అర్ధరాత్రి. ఈ పర్టికులర్ ఫార్చ్యూన్ టవర్స్ లో టాప్ మోస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, పెంట్ హౌస్ అంటారు. ఈ పెంట్ హౌస్ లోనే సైఫ్ అలీ ఖాన్ గారి ఫ్యామిలీ ఉండేది. సైఫ్ అలీ ఖాన్ గారు, ఆయన భార్య కరీనా కపూర్ గారు, ఆయనకి 2 పిల్లలు, తైమూర్ అలీ ఖాన్ అండ్ జే. ఈ పిల్లలకి నానీస్, హౌస్ హెల్ప్స్, బాడీ గార్డ్స్ వీళ్ళందరూ అర్ధరాత్రి అవడం వల్ల విత్ ఇన్ ద హౌస్ లేరు. దెర్ ఈస్ 1 హౌస్ హెల్ప్ ఎప్పుడు పిల్లల దగ్గర ఉంటారు. ఆవిడ పిల్లల రూమ్ లో పడుకొని ఉన్నారు. సో బోత్ ద కిడ్స్ అండ్ దట్ లేడీ ఇన్ దట్ రూమ్. ఎటువంటి సౌండ్ లేకుండా, ఎలాంటి డౌట్ రాకుండా ఒక్కడే పర్సన్ ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ సౌండ్ కి ఆ మెయిడ్ లేచింది. అక్కడ వాళ్ళు ఏం డిస్కస్ చేశారో మనకి పబ్లిక్ డొమైన్ లో లేదు, నేను స్పెక్యులేట్ చేసి చెప్పదలుచుకోవట్లేదు. బట్ ఒక చిన్న డిస్కషన్ మాత్రం నడిచింది అక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడదాం. మాట పెరిగి సౌండ్ పెరిగేసరికి ఆ రూమ్ లోకి సైఫ్ అలీ ఖాన్ గారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి సిచ్యువేషన్ లో. మధ్య తరగతి అయినా, దిగువ మధ్య తరగతి అయినా, రిచ్ అయినా, ఏ ఫ్యామిలీ అయినా తన పిల్లల రూమ్ లో ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్, ఒక దుండగుడు నిలబడి మాట్లాడుతుంటే హార్ష్గా ఎవరికి మాత్రం భయం ఏది చెప్పండి. సో ఆ భయంతోనే సైఫ్ అలీ ఖాన్ గారు ముందుకెళ్ళి ఆయనతో ఒక డిస్కషన్ పెట్టడానికి మొదలు పెట్టారు. ముందు మీరు బయటకు రండి, మనం మాట్లాడదాం అన్నట్టు. ఈయన కూడా లోపల టెన్షన్ ఉంది. ఆయన 2 కొడుకులు లోపల ఉన్నారు, పడుకొని ఉన్నారు. పిల్లలు ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మన ప్రాణాలు పెట్టేసుకుంటాం పిల్లల మీద. ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ ఆ దుండగడు అక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు. ఎస్కేప్ అయ్యే ముందు 6 times సైఫ్ అలీ ఖాన్ గారిని పొడిచి వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు జరిగింది అనడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏమైనా దొంగతనానికి అతను వచ్చి ఉంటే, ఏదైనా డబ్బులు అడుగుంటే, ఆ పిల్లలు ఉన్నారనే టెన్షన్ లో ఇస్తాను త్వరగా రా అని చేతులు పట్టుకొని లాగే క్రమంలో అతనికి టెన్షన్ వచ్చి ఉంటుంది. ఇతను ఏదో నన్ను మ్యాన్ హ్యాండిల్ చేస్తాడనే భయంతో పొడుచుంటాడు. లేదా రెండో పాసిబిలిటీ, అసలు పిల్లలు ఉండే రూమ్ లో నువ్వు ఉండదు, ఫస్ట్ నువ్వు బయటికి రా, మనం మాట్లాడదాం అని తొయ్యబోతే ఆ కోపంలో పొడి చేసి పారిపోయి ఉంటాడు. బట్ ఏవైతే కత్తితో చేసిన ఘాట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా లోతుగా ఉన్నాయి. భుజాల ఏరియాలో, నెక్ ఏరియాలో గాయాలైనాయి. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచి అలర్ట్ అయ్యి ఆయన అక్కడ నుంచి లీలావతి హాస్పిటల్ కి పట్టుకెళ్లారు. అతను లోపలికి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? 2 AM కి. డిస్కషన్ ఎప్పుడు జరిగింది? అరౌండ్ 2:20, 2:25 ఆ టైంలో. కత్తిపోట్లు ఎప్పుడు పడ్డాయి? 2:30 AM. హాస్పిటల్ కి రీచ్ అయ్యేసరికి ఏ టైం అయింది? 3:30 AM. 3:30కి డాక్టర్ దంగే గారు ఇమీడియట్ గా అక్కడికి వచ్చారు. ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి న్యూరో సర్జరీ స్టార్ట్ అయింది. అది కొన్ని గంటలు జరిగింది. అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత, ఇన్ఫాక్ట్ అది సక్సెస్ఫుల్ అయింది, ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है
और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है. బట్ ఇప్పుడు ఏవైతే గాయాలు బయట కనబడకుండా ఉంటాయో అది జరగకుండా ఉండడానికి ఏదో సర్జరీ జరుగుతుంది, దాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు. ఇది ఇలా కాసేపు పక్కన పెడతారు. ఇప్పుడు దీని మీద పోలీసులు రీసెర్చ్ చేసేటప్పుడు 4 డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్పాను కదా వీడియో బిగినింగ్ లో. ఎవ్రీ యాంగిల్ మనం డిస్కస్ చేద్దాం. యాంగిల్ నెంబర్ 1, ఇది మేజర్ గా యూబీటీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండ్ మహావికాస్ అఘాడీ ఏదైతే ఉందో ఈ కోలేషన్ వేస్తున్న ఎలిగేషన్స్ తో లింక్ అయి ఉంది. ఇన్ఫాక్ట్ పోలీసులు ఇవే మేము ప్రోబ్ చేస్తున్న 4 యాంగిల్స్ అని బయటకు పబ్లిక్ డొమైన్ లో చెప్పలేదు, బట్ బయట నడుస్తున్న 4 యాంగిల్స్ మాత్రం ఇవే. యూబీటీ వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా ప్రియాంక చతుర్వేది గారు, ఆనంద్ సావంత్ గారు, వీళ్ళిద్దరు ఎంపీలే. సో ముఖ్యంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం బాబా సిద్దికీ గారికి జరిగింది, సల్మాన్ ఖాన్ కి జరిగింది అండ్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి జరుగుతుంది, మనం సెపరేట్ గా చూడలేము. మహారాష్ట్రలో మహాయుతి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ముస్లిమ్స్ అంత సేఫ్ గా లేదు అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఇంకొక స్టెప్ డీప్ వెళ్ళి, लॉ एंड ऑर्डर की जिम्मेदारी राज्य सरकार की होती है. जनता ने उनको वोट करके ये जिम्मेदारी दी है. चप्पा चप्पा इस शहर का हो या महाराष्ट्र का हो, उसकी जिम्मेदारी. ఇది మీరు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సెపరేట్ చేసి చూడొద్దు. ఆ రోజు సల్మాన్ ఖాన్ తో ఈ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు హమ్ సాత్ సాత్ హై అనే సినిమా టైంలో. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. సో ఆ యాంగిల్ మీరు వదలొద్దు అని నొక్కి వక్క నుంచి మరీ చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో ఒక అన్సెట్ ఫార్ములా ఉంది. మనం ఏదైనా కేసును ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మనం ఏదైతే అసలు కాదనుకుంటామో, ఏదైతే లీస్ట్ ప్రాబబుల్ అనుకుంటామో అది అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. సో యూబీటీ వాళ్ళు ఇది పొలిటిసైజ్ చేస్తున్నా, మహాయుతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా, దీన్ని మనం ఐసోలేట్ చేసి చూడలేం. ఇకపోతే యాంగిల్ నెంబర్ 2, ఎవరైతే ఇంట్రూడర్ ఉన్నాడో స్పెసిఫిక్ గా పిల్లల రూమ్ లోకి ఎందుకు వెళ్ళాడు, ముఖ్యంగా నాని అక్కడ ఉండే టైంకి, దీనికి ఏమైనా కిడ్నాప్ లింక్ ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ లాస్ట్ లో అతని ప్లాన్ ఫెయిల్ అయిందా? అర్ధరాత్రి ఆ టైంలో ఆ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం ఇతనికి ఏమొచ్చింది అనే యాంగిల్ కూడా పోలీసులు వదలట్లేదని నా ఫీలింగ్. ఇకపోతే మూడోది, ఇది ఇమీడియట్ గా పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి పాలిటిక్స్ కి ఎటువంటి సంబంధము లేదు. హీఈస్ జస్ట్ ఎ బర్గ్లర్. బర్గ్లరీకి వచ్చాడు, అదే దొంగదానానికి వచ్చాడు. మీరు ముంబైలో పాపరాజీ కల్చర్ చూస్తే అది సైఫ్ అలీ ఖాన్ గారి ఇంటి చుట్టూ చాలా ఎక్కువ తిరుగుతుంటది. వాళ్ళ పెద్ద అబ్బాయి 2016 లో పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో, కరీనా కపూర్ గారు బయటికి ఎప్పుడు వస్తారో, సైఫ్ అలీ ఖాన్ గారు లోపలికి ఎప్పుడు వెళ్తారో, పిల్లలు ఎప్పుడు గేమ్ కి ఎప్పుడు వెళ్తారో, ఫుట్బాల్ గేమ్ కి, ప్రతి ఒక్కటి పబ్లిక్ డొమైన్ లో ఆన్ రికార్డ్ ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా అలాంటి ఇంటికి వెళ్ళి, ఇది చాలా పెద్దిల్లు కాబట్టి ఏదైనా గట్టిగా దొంగతనం చేయొచ్చు ఒక థాట్ ప్రాసెస్ ఉండేవాడు లోపలికి వెళ్లాల్సి వస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఈ పర్టికులర్ మెటీరియల్ చూసుకుంటే చాలు. ఇది ఆల్మోస్ట్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో చెప్పే మ్యాటర్ లా ఉంటుంది ఇది. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ ఇన్, ఇది మ్యాటర్, ఇది అక్కడిది, అక్కడిది, ఇక్కడది అని. ఇన్ఫాక్ట్ దీని గురించి సైఫ్ అలీ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ర్యాండమ్ గా ఒక పర్సన్ మా ఇంటికి వచ్చేసాడు, అతనికి ఈవిల్ ఇంటెన్షన్ లేదు గానీ ఏదైనా ఉంటే ప్రమాదం కదా అన్నట్టు మాట్లాడారు ఆయన అక్కడ దాకా ఎలా రాగలిగాడు? అసలు సైఫ్ అలీ ఖాన్ గారు ఇల్లు ఎక్కడ ఉంది ఇతనికి ఎలా తెలుస్తుంది? ప్లస్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ ఇలాంటి అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు. ఎందుకంటే ముంబై రియల్ ఎస్టేట్ గురించి మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఇండివిజువల్ సెలబ్రిటీ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే అది వేరే ఏ సిటీలో కట్టుకున్నంత ఈజీ కాదు. అది అమితాబ్ బచ్చన్ గారు, షారుఖ్ ఖాన్ గారు ఎక్సెప్షన్స్. ఇప్పుడు 4th యాంగిల్ గురించి చెప్తున్నా. ఇది ఏ సినిమాకి, ఏ స్క్రీన్ ప్లే లో, ఏ పర్టికులర్ లాక్, ఏ పర్టికులర్ మలుపుకి తీసిపోయి ఉండదు. ఈ పర్టికులర్ యాంగిల్లో అసలు బయట వ్యక్తి ఇన్వాల్వే అవ్వలేదు. ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో పనిచేస్తున్నారో అతని వర్కింగ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఉండే డౌట్ అని కూడా వాళ్ళు అబాండన్ చేయట్లేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాచ్మెన్ ఎవరిని చూడకపోవడం అయితే, 2 ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఇది దీని గురించి మన వీడియో బిగినింగ్ లోనే మాట్లాడాం. సో 2 గంటలకు ఆ బిల్డింగ్ లోకి ఎవరైతే వెళ్లారో అతను ఆల్రెడీ ఆ బిల్డింగ్ లో ఉండడానికి ఛాన్స్ హైగా ఉంది. ఆ బిల్డింగ్ లోకి యాక్సెస్ ఓన్లీ వర్కర్స్ ఉంటదని చెప్పి అదొక యాంగిల్ గా వాళ్ళు తీసుకున్నారు. అందుకే ఫారెన్సిక్ టీమ్ వచ్చింది. పోలీసులు ఆ ఇంట్లో పనిచేస్తున్న వర్క్ ఫోర్స్ అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిలో ఉండగా అక్కడ సైఫ్ అలీ ఖాన్ గారికి జరిగిన 6 కత్తిపోట్లలో 2 మాత్రం డేంజరస్ ఉన్నాయి. ఒకటి మెడ దగ్గర, ఒకటి నాడి దగ్గర. అక్కడ మాత్రం ప్లాస్టిక్ సర్జరీ అవసరం అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. ఏది ఎలా ఉన్నా ఒక్క మాట మాత్రం నేను అందరికీ చాలా బలంగా చెప్దాం అనుకుంటున్నాను. మనకు ఒక వ్యక్తి యాక్టింగ్ నచ్చినా నచ్చకపోయినా, అతని స్వభావం నచ్చినా నచ్చకపోయినా, అతని ధనికుడైనా లేకపోతే పేదవాడైనా, మీరు అతనికి జరిగింది కాబట్టి అతన్ని డిస్కార్డ్ చేయడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. మన ఇండియాలో ఏ స్థాయి వ్యక్తికైనా తన సొంత పిల్లల రూమ్ లో ఇలా ఒక వ్యక్తి వచ్చి కాపాడబోతూ ఇలాంటి ఇంజురీ జరగడం బాధాకరం అండ్ మనందరం ఖండించాలి. స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది అందరికీ ఒకేలా ఉండాలి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వేర్ పీపుల్ ఈజీలీ గెట్ ఇన్. ఇప్పుడు బాండ్రా వెస్ట్ అంటే అది నార్మల్ ఏరియా కాదు ముంబైలో. మనకి హైదరాబాద్ లో మీకు సింపుల్ గా ఒక ఎనాలజీ ఇవ్వాలంటే జూబ్లీ హిల్స్ అనుకోండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అనుకోండి. సో ఆ జోన్ లో ఉండే ఏరియాలో ఒక హై ప్రొఫైల్ యాక్టర్ ఉండే రూమ్ లో, వాళ్ళ పిల్లల గదిలో ఒక వ్యక్తి ఇలా దూరిపోగలిగాడంటే స్టేట్ లా అండ్ ఆర్డర్ ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగి మొత్తం మ్యాటర్ బయటకు రాకుండా అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూని పొలిటిసైజ్ చేసేసి దీన్ని బాబా సిద్దికీ గారి హత్యతో కలిపేసి లేదా సల్మాన్ ఖాన్ గారికి వస్తున్న థ్రెట్స్ తో కలిపేయడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంత కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నా. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఈ పాయింట్ కూడా వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఏదైతే పబ్లిక్ డొమైన్ లో మ్యాటర్ ఉందో దాన్ని అంతా కన్సాలిడేట్ చేసి ఒక దగ్గర తెచ్చి మీ ముందు పెట్టేశాను. దీని గురించి ఫ్యూచర్ లో ఏదైనా వచ్చినా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ డూ నాట్ స్పెక్యులేట్. ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన న్యూస్ ఇది. సో కొంచెం మనం రెస్పాన్సిబుల్ గా ఉండడం కరెక్ట్. నాకు కూడా మార్నింగ్ ఈ న్యూస్ వినగా నేను కూడా షాక్ అయ్యా.
మిడ్ 2000s లో సైఫ్ అలీ ఖాన్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. నాకు అది దిల్ చాతా హై మూవీ కానివ్వండి, హమ్ తుమ్ కానివ్వండి, మెహూనా కానివ్వండి, ఈజ్ అ ఫైన్ ఆర్టిస్ట్. సో ఆయనకు జరిగింది మీ అందరికీ చెప్పాలని ఈ పర్టికులర్ వీడియో నేను చేస్తున్నా. నేను ఏదైనా ఒక ఆస్పెక్ట్ మిస్ అయి ఉన్నా, మీరు నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. లేదా నా లైఫ్ గురించి ఏం తెలుసుకుందాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. వచ్చేయండి అక్కడికి. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ అవుదాం అనుకుంటే, ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, రోజు మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, ఇలాంటి వీడియోస్ రోజు చేయడానికి ఒక పాజిటివిటీతో, ఒక లోపల నుంచి ఒక ఆనందంతో, మనసులోంచి చేయాలనిపిస్తుంది నాకు. దానికి మీరు చూపిస్తున్న ప్రేమే కారణం. సో ఇంకా కంటిన్యూ అయ్యి చూద్దాం అనుకుంటే దేర్ ఆర్ 2 వీడియోస్. దిస్ వన్ రైట్ హియర్. రీసెంట్ గా ఢిల్లీలో ఒక వైరల్ వీడియో ఒకటి చాలా సెన్సేషనలైజ్ అవుతుంది. ఒక IPS డాటర్ కి మదర్ కి సంబంధించి రోడ్ రేజ్ ఇన్సిడెంట్. అది ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రీసెంట్ గేమ్ చేంజర్ కాంట్రవర్సీ మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ మూవీ టీమ్ కూడా దే వెంట్ టు పోలీస్ స్టేషన్, సైబర్ పోలీస్ అండ్ కంప్లైంట్. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above speculations, rise above rumors, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమో వెంకటేశ. ఓం నమో